అండి మీ అందరికి ఎలా ఉన్నారు అన్నారా? ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంకా పొద్దున్నే లేచేసి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని అన్నం కూర వండేసి సాస్ బాబుకి అయితే లంచ్ బాక్స్ పెట్టేసాను. మొత్తం రెడీ చేసినట్టే. ఇంక ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై చేసేసాను. ఇంకా అబ్బాయిని కూడా వేడి నీళ్ళతో స్నానం చేసి స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాం బస్ దగ్గర. రాత్రి చికెన్ కర్రీ, చికెన్ వెజ్ పులావ్ కూడా చేసేసాను. ప్యామ్ మా అమ్మమ్మ వచ్చిందని చెప్పి అద్దుగండి మా అమ్మమ్మ వచ్చిందని చెప్పేసి పొలావ్ అవి చేశాను. మా అబ్బాయిని ఎత్తుకుని వెళ్తుంది, చిన్న అబ్బాయిని. పెద్దోడిని స్కూల్ పంపించేసిన కాడి నుంచి ఇంకా సోహాసిని నానో బొడ్డోడిని మా అమ్మమ్మనో మా నాయనమ్మ చూసుకుంటారు. స్కూల్ దగ్గరికి అంగన్వాడికి తీసుకెళ్ళి బాబా నేను కూడా భోజనం చేసేసి పని ఉంది, సిమెంట్ పనికి వెళ్ళాలి. అదిగో సాస్ బాబా అయితే వెళ్తా ఉన్నాడు. బట్టలు మొత్తం ఉతికేసుకున్నాను. త్వరగా స్కూల్ బస్ ఎక్కిచ్చేసి ఇంకొచ్చిన పనికి వెళ్దాము. దామా సాస్ రా ముద్దు పెట్టా రా. తలస్నానం చేసాను సాస్కి. వందనాలు ఫాస్ట్ చర్చి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళు. అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో, సరేనా? పడతా ఫోన్ చదువుతున్నారు స్కూల్లో. ఎలా ఏం కూరండి నేను చెప్పు క్యారెత్తా చికెన్ కూర అవి తినలేదా నువ్వు? తిన్నా. మరి చెప్పు మీ మమ్మీ గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయ్, గుడ్ గర్ల్. ఇంకేం సంగతి చెప్పు. జాగ్రత్తగా చదువుకో, పిల్లలు జోలు బామాకు. మీ మిస్ చెప్పినట్టుగా విను, ఓకేనా? అన్నీ ఇంగ్లీషా తెలుగా నువ్వు చదివేది? ఇంగ్లీషేనా? బాగా చదువుతున్నారా? మీ మేడం కొడుతుందా? కొట్టట్లా? ఎందుకని? గుడ్ బాయ్ నువ్వు. సాహస్కి చాలా సిగ్గు ఎక్కువ. మా ఫ్రెండ్స్ ఏమో అంగన్వాడికి వెళ్ళిద్ది. పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ క్లాసు సాహస్ పెద్ద బడికి వెళ్తున్నారని చెప్పేసి బస్కి వీళ్ళందరూ చూడడానికి వచ్చారనమాట. బస్ వచ్చిన తర్వాత ఎక్కించి పంపించేసి భోజనం చేసి మేము కూడా పనికి వెళ్తాము. ఎక్కడ తింటున్నావు భోజనం? ఎండ వస్తుందనా? ఏం చలి పడుతుంది? మామూలు చలి కదా అసలు. పలావ్ చికెన్ తింటున్నావు కదా, వేడేగా. ఏమిద్ది అవి కూడా చల్లగానే ఉండే. సరే త్వరగా మరి బయలుదేరదాం. బావా సాహస్ బాబుని స్కూల్ దగ్గర బస్ అంటే పంపించేసి వెళ్ళాడు. సుహాసిని బొడ్డోడిని అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మతో పాటు మా నాయనమ్మ కాడు కూడా ఉంటాడు. త్వరగా మా నాయనమ్మకి ఇచ్చొచ్చి కూర 5 మా అమ్మకి ఇచ్చొస్తా. దామా త్వరగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. దాంట్లో కొంచెం అన్నం కర్రీ ఉంది, కర్రీ అమ్మకి పెట్టమని చెప్పేసి మా నాయన బాబుని ఇచ్చేసి పనికి వెళ్తాము. పని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. రాజే పని దగ్గరకు వచ్చేసాక గడ్డపార తీసుకున్నావు. నువ్వు గడ్డపారతో పోటేయి, నేను పారతో మాలు లాగుతా, ఇది పారతో మట్టి లాగుతూ ఉంటాను, సరేనా? ఈ సీండి పని వచ్చేసిన తర్వాత మాలు అయ్యని కొడుతుంది తప్ప మట్టి పని మనకు అంత చేసిన వాళ్ళం కాదు కదా. ఇప్పుడు దీని మట్టం ఉంది కదా, పిల్లర్ మట్టం, అది దాని మట్టం మొత్తం మనం లాగితే తర్వాత బుట్ట కడదాం. ఇంకా రాడుతో దీని ఎదురు కాదు, అటు నువ్వు కాలు పెట్టిన కాడ పొడు. సరే మరి లాగు, మరి లాగు. నువ్వు పొడు కిందకి లాగాలి మట్టి, అటు పడేయాలా? అంతే, పలసంగా లాగు. కొంచెం పట్టి కింద దాకా. ఇంకా అలా మొత్తం శుభ్రంగా 4 పక్కన లాగేయాలి సమానంగా. దాని లెవెల్ లాక్కుంటే తర్వాత బుట్ట కడతా ఉంటుంటే నేను ఈ బారు బుట్ట కట్టుకుంటా ఉంటా, నువ్వు అడ్డాలు లాక్కుందని, సరేనా? లాగు లాగు.
మొక్కలు బాగుంటుంది కదా మట్టి. కప్ప ఏం చేసిద్ది? పారుతాం అవతలు కాను, అవతలకి సరే. పాపం ఏం చేయలేదే. దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనుషులు బతుకుతుంది. ఆపరేషన్ చేస్తాం వాటి మీద. మనిషి డాక్టర్ పని నేర్చుకుంటున్నాడంటే ఆపరేషన్ నేర్చుకున్నాడు. ముందు కప్ప ఆపరేషన్ చేసిన తర్వాత మనిషిని ఆపరేషన్ చేసేది. మరి ముందు కప్ప మీద ప్రయోగం. మన పేగులు మన బాడీ లాగా ఉంటుంది దాని ఎవరిలోనే. పైన కూడా లాగు అటు పక్క ఫస్ట్ది. పైన లాగుతుంది, కింద లాగమ్మా. ఇట్లా కింద మొత్తం లాగు కింద వరకు. మా ఆయనకి మాట్లాడటానికి కూడా బాబుకి లేదు. వచ్చి కూర్చున్నావు, ఒక పని చేసింది పెట్టింది లేదు, అట్లా కూర్చున్నాయండి. ఏమండి నా మొహం పని చేయనట్టుందా? అసలు మాట్లాడటానికి కూడా అసలు వాయిస్ కూడా అట్లా అంత దడబడతా ఉంది. సిమెంట్ పని చేసే వాళ్ళకి ఈ మట్టి పని చేయాలంటే కొంచెం కష్టమేనండి. కష్టమైనా కానీ ఇష్టంగా భావించి చేస్తా ఉన్నా ఇద్దరు భార్య భర్తలు. సిమెంట్ పని కూడా నాకు అలవాటు లేదు. పెళ్ళయ్యాక కూడా అసలు పోయి మా ఆయన తీసుకెళ్ళిందే లేదు. విజయవాడలో 2 రోజులు వెళ్ళాను. ఇక్కడికి వచ్చి ఇంక ఈ పని ఒప్పుకున్న కాడి నుంచి అండి ఇంక పని చేస్తూనే ఉండాలి. ఒళ్ళు అనేది నలుగుతూ ఉంటుంటేనే ఇంకెంత కష్టం పని చేసినా కానీ మనకి అలుపు అనేది ఉండదు. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను ఇంటికాడ ఉండి తిని కూర్చునే లేకే చేయకి ఇప్పుడు చేస్తున్నా లేకే గుండెలో దడ వస్తుంది. ఎంత పని చేసామో చూపి. ఎంత పని చేసాను చూపిస్తాను చూడండి. మేస్త్రి గారు ఏమేం చేశారండి? మేస్త్రి నువ్వే, కూలి పని చేసుకుంటుంది కూడా నువ్వే. మన సొంత పని అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలనిపించింది కానీ మనం ఆ మూల మొదలు పెట్టుకొని మొత్తం చుట్టూరా ఇలా తీసుకున్న స్టడీగా సైడ్లు ఇంకా పింటి బియ్యములు
చుట్టూరా బుట్ట కట్టాలి మనమే ఇనుముతో. కట్టిన తర్వాత బాక్సులు ఆడ సైడ్ బాక్సులు తెచ్చుకున్న తర్వాత రేపు ఎల్లుండి పోసేద్దాం మనం 2 రోజులు. సరే, కూలి మనిషిని పెట్టుకొని అక్కడ కలుపుకొని పోసేస్తే సరిపోద్ది. అందుకని చెప్పేసి చుట్టూరా మనం అయితే మట్టి పోసారు కదా, తోలిచ్చారు కదా, మట్టి అనేది మెరకుంది. ఆ మెరకొండ కుదరదు మనకి, బియ్యం మందం ఉండాలి, బియ్యం అనేది అవపడుతుంది అని చెప్పేసి చుట్టూరా ఇలా తీసాం. ఈ చూస్తుంటే బావా పొలంలో నీళ్లు పెడతామే అటువంటి కాలువలో ఇలాగా 4 పక్కలు తీసాం అన్నమాట. బొట్టు కట్టేసుకుంటాము. టైం చేసి 1 గంట అవుతుంది కదా. అవును, నేను కూడా వదిలిపెడతాను. బొట్టు ఏడుస్తున్నాడేమో. నువ్వు కూడా వచ్చి మనం భోజనం చేసి 3 అప్పుడు ఆ మధ్యలో వచ్చి చిన్నగా కట్టుకుందు. బొట్టు కట్టేసుకుంటాను. సరే, ఈ మట్టి పని చేయడం అయితే అయిపోయింది. పని అంతా బాగా చేసాడు. ఇంకా సేపు అట్లా 2 పార్లు అట్టేస్తున్నా లేదో గలుపు వస్తూ ఉంది. ఇంకేం చేస్తాం, బాగా చేసుకున్నాడు. ఇంకిద్దరం కలిసి చేసుకున్నాము. త్వరగా అయితే ఇంటికి వెళ్దాం. బాబుని మా అమ్మమ్మన మా నాయనమ్మ పట్టుకున్నారు. అసలు ఏడవట్లేదంట, నిద్రపోయి లేచాడు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 మధ్యలో 1 గంట అవుతుంది. త్వరగా వెళ్ళి భోజనం చేసి బాబు అయితే మధ్యాహ్నం వచ్చి రాడ్లు బొట్లు అయితే కట్టుకుంటూ ఉంటాడు. మా భార్య భర్తలు చేసే పని కష్టాన్ని నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీగా పండగ సెలబ్రేషన్ కోసం పిల్లలకి బట్టలు తీసుకోవాలని చెప్పేసి ఏదో దేవుడు ఇంకా ఈ పని సొంత పని ఇచ్చినందుకు దేవుడికి దండం పెట్టుకోవాలి తెలుసా. నిజంగా చాలా వాటికి లేదా ఇంకా చాలా ఇబ్బంది పండగ వస్తుంది, కూలీ 4 చేసుకుంటే 1 రూపాయి ఎట్లా వచ్చింది అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాం. దేవుడి దయ వల్ల మాకైతే పని అయితే సొంత పని దొరికింది. పని అయితే అయిపోయింది. సరిపోయాలా? మళ్ళీ ఈ పని అయిపోయిన తర్వాత 2-3 లక్షల పని ఉంది చేయాల్సింది. ఈ పని అయిపోయిన తర్వాత మొదలు పెట్టాలి. పెద్దనాన్న వాళ్ళే ఇల్లే ప్లాస్టింగ్ ఇది అంటా ఉన్నారు. చేద్దాం. ఇంకా మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి, చూద్దాం. మరి నాకు మంచిది అది సరేనండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.